అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తప్పు కాని తప్పు. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, పర్వతాల మీద ధవల వస్త్రం కప్పుతున్నట్టుగా పొగమంచు కమ్ముకుంటోంది. మలయవనం స్టేషన్లో రైలు ఆగింది. చిరు చీకట్లు కమ్ముకుంటున్న ఆ సమయంలో ఎర తిన్న కొండచిలవల కదలకుండా ఉంది ఆ రైలు. పై స్టేషన్ శివశిఖరం నుంచి ఇంకా క్లియరెన్సు దొరకలేదు. ఉస్సోమని చేసే రైలు ధ్వని ఆ సమీప పర్వతాలలో ప్రతిధ్వనిస్తోంది. మలయవనం స్టేషన్లో ముగ్గురు దిగారు. 4 మైళ్ళ దూరంలో ఉంది ఊరు. ఊరు చిన్నది, కొండ ప్రాంతం కాబట్టి రవాణా సౌకర్యాలు లేవు. అందుకే వెనకబడి ఉంది కాబట్టే రవాణా సౌకర్యాలు లేవా? అలా రైళ్ళు గంటల తరబడి అక్కడ ఆగిపోవడం మామూలే. ఎక్స్ప్రెస్ రైళ్ళు లూప్ లైన్లో దడదడలాడుతూ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆ స్టేషన్, ఊరు, పర్వతాలు నిశ్శబ్ద సమాధిలోకి వెళ్ళిపోతాయి. వసంతకాలంలో గాలి వీచినప్పుడు జాగ్రత్తగా వింటే సౌరాష్ట్ర రాగంలో సావిరహే తనదీనా కృష్ణ అన్న పాట మనసుకు వినపడుతుంది. అడవి చెట్ల పాట అది. అగ్నిగుండం లాంటి గ్రీష్మంలో ధన్యాసి రాగంలో మ్రోచేవారెవరురా అన్న దీనాలాపనలు వినవస్తాయి. ఆ నిశ్శబ్దంలో అప్పుడు మేకలు గుంపులు చేసే మే మే శబ్దాలు, గాలి పాడుకునే జాలిపాటలు, అడవి పాడే హుషారు పాటలు, బాధాకరమైన రాగాలు, వానాకాలంలో అశ్రుగీతాలు వినబడతాయి వినేవాళ్లకు మనసుతో. కళ్యాణి రోజు 4 మైళ్ళు నడిచి అక్కడకు వస్తుంది. అక్కడ ఆగే ఒకే ఒక్క ప్యాసింజర్ రైలు సాయంత్రాలే వస్తుంది. 2 కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. శ్రీకళ్యాణ్ భర్త. నల్లటి వత్తైన వంకీల జుట్టు, చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ఎప్పుడూ కనబడే పెదాలు, నవనీత హృదయం, తేనె మాట. శివరామయ్య తండ్రి. శిథిలమైన శరీరం, వంగిన నడుం, వదులు లాల్చి, పాత చెప్పులు, చేతిన ఎప్పుడూ ఉండే సంచి. ఎన్నాళ్లుగానో ఆ నిరీక్షణ. కళ్యాణి మలయవనంకు ఆ గ్రామంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ బ్రతుకు వెల్లదీస్తూ ఉంది. ఈరోజు రాలేదు. నిరాశగా ఓ నిట్టూర్పు విడిచింది కళ్యాణి. మలయవనం గ్రామానికి దారి పట్టింది. ముందరున్న స్టేషన్లో క్లియరెన్స్ ఇచ్చినట్టున్నారు. రైలు ఒక్కసారిగా ఘర్జిల్లి చుక్ చుక్ మంటూ బయలుదేరింది. కొన్ని నిమిషాలలో కనుమరుగయ్యింది. పక్షుల గుంపులు క్రీ క్రీ అని అరుస్తూ గూళ్లకు చేరుకుంటున్నాయి. తను చేసినది తప్ప? ఆ తప్పు చేసిన సమయం మొత్తం 3 క్షణాలు ఆలోచిస్తూ ఉంది కళ్యాణి. శ్రీకళ్యాణ్తో తన పెళ్ళి మామూలుగా జరిగిపోయింది. పెళ్ళి లాటరీ లాంటిది. ఒకే ₹1 టికెట్తో లక్షాధికారిని చేసినట్టు మామూలు పెళ్లి కొడుకు కోదండరాముడిలా తర్వాత తేలవచ్చు. వేలు పెట్టి కొన్న ఒక్క ప్రైజు రానట్టు ఎంతో ప్రయత్నించి చేసిన సంబంధం నీళ్ల కచికలా తుస్సుమని పోవచ్చు. కళ్యాణికి లాటరీ వచ్చింది. వెలలేని లాటరీ. శ్రీకళ్యాణ్ వంటి విశాల హృదయుడు దొరకడం కళ్యాణి అదృష్టం. భావ కవిలా ఏదో తనలో తనే పాడుకునే కళ్యాణి ఆ రోజు కళ్యాణి ఇచ్చిన కానుక చూసి అప్రతిభురాలయ్యింది. కళ్యాణి, తంజావూరు వీణ. నీకే, నాకు తెలుసు నీకు సంగీతం ఇష్టమని. పందిరి ఆసరా ఇచ్చి ఆదుకుంటే తీగ మల్లెలు అల్లుకుపోగలవని నా విశ్వాసం. నీ కమ్మని పాట నీలో కూనిరాగంలా ఆరిపోకూడదు. ఆకు కనపడని మల్లెలతో నిండిన మల్లె పందిరిలా వికసించాలి, విస్తరించాలి. శాశ్వతమైన అనుభూతిని, ఆనందాన్ని నాకు పంచాలి. నిన్ను ఇక్కడ ఈ లోకంలో ఉండనిచ్చినందుకు కృతజ్ఞతగా ఈ లోకానికి నీ మధుర సంగీతాన్ని వినిపించాలి. కళ్యాణి సిగ్గుపడి అంది. నా కూనిరాగాలు ఇంత కల్లోలం సృష్టిస్తాయంటే నేను పాడకపోదును. పెదవి దాటని నీ మనోనందనపు రాగహేళ నా అంతఃకరణాలతో విన్నాను అన్నాడు. ఆ రోజు నుంచి వీణ సాధన మొదలుపెట్టింది. మొదటి 4 రోజులలో వీణంటే విసుగు పుట్టింది కళ్యాణికి. గాలిని సృజించి మలచి మధుర నాదాన్నిచ్చే వీణేనా ఇది? కర్ణ కఠోరంగా కారు హారనులా మోగుతోందేం? విషన్న వదనంతో ఉన్న కళ్యాణిని చూసి శ్రీకళ్యాణ్ అన్నాడు.
ఏం కళ్యాణి, ఈ వీణ వచ్చిన తర్వాత నీ సాధనతో కాలం హరించుకుపోయి అలసట మిగులుస్తోందా? శ్రీకళ్యాణ్ మనసుని నొప్పించదలచలేదు కళ్యాణి. చల్లని పాలరాతి మీద, తెల్ల మల్లెల మీద నడిపించవలసిన ఉన్నతుడిని కటిక రాళ్లతో తాడనం చేయడం మిక్కిలి క్రూరమైన చర్య, నవ్వుతూ అంది కళ్యాణి. మీ ఆలోచన సరియైనదే. అదే ఆమె చేసిన తప్పు. తుంబురుని చేతిలో లోకాలను మృదుధ్వనులతో నింపిన వీణ, నారదుని చేతిలో భక్తి రసాంబుదిని చిలికిన వీణ, త్యాగయ్య చేతిలో అజరామరమైన వీణ, కళ్యాణికి ఒక ఖాళీ గుమ్మడికాయ, 4 తుప్పుపట్టిన తీగల్లా కనబడుతున్నాయి. తనకు వచ్చిన సంగీతానికి, సశాస్త్రమైన సంగీతానికి ఏమీ పొంతనలేదు. ఇది చెప్పి ఎలా బాధించడం? ఈయన్ను పింగాణి లాంటి శ్రీకళ్యాణ్ మనసు గాయపరచడం ఎలా? మలినపరచడం ఎందుకు? ఆ సందిగ్ధ సమయంలో ఒకరోజు గుమ్మంలో అలికిడైతే చూసింది ఎవరో ఆగంతకుడు. క్షమించండి మేడం, నా పేరు విద్యాధర్, టెక్నికల్ కాలేజీలో మ్యూజిక్ లెక్చరర్ని. నా భార్య మోహిని కూడా నాతో పాటు అక్కడే పనిచేస్తూ ఉంది. సంగీతానికి ఆవిడకు పడదు, ఆవిడ క్లర్కు అక్కడ. మీ పెరటి వైపు మా పెరటి వైపు ఒకటే. నేను స్నానానికి నీళ్లు కాచుకుంటూ ఉంటే మీ మంద్రస్థాయి రాగాన్ని విన్నాను. అణువు అణువు చేర్చి మధుబంధువును కూర్చి రచించిన రాగాన్ని రుచి చూస్తే వచ్చే ఆనందమది. ఆ మాటే చెప్పిపోదామని వచ్చాను. బిడియపడింది కళ్యాణి. రండి లోపలికి అంది మర్యాదగా. అతను ప్రవేశించాడు. ఆమె చల్లటి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. గ్లాస్ అందుకుంటూ ఏదో హమ్ చేస్తున్నాడు విద్యాధర్. ఏంటి పాడుతున్నారు? జయంతి శ్రీరాగంలో మరుగేలరా ఓ రాఘవ అని విశ్వనాథ్ సినిమాలో జానకి అమృతం కురిపించింది ఆ పాటలో అన్నాడతను. మీరు పాడండి అంది కళ్యాణి గబుక్కున. కానీ ఒక షరతు అన్నాడు విద్యాధర్. చెప్పండి, మీరు తిరిగి పాడాలి. నా ముఖం అంది కళ్యాణి. అయితే అసాధారణ అందంగా ఉంటుంది మీ పాట అన్నాడు విద్యాధర్. పాట పాడాడు. తర్వాత ఆ పాటలో ప్రతి కదలికను, స్థాయిని, కెరటాల్లాంటి హెచ్చు తగ్గుల్ని చక్కగా వినింది కళ్యాణి. పాట ఆగిన తర్వాత అప్రయత్నంగా మొదలుపెట్టింది. మరుగేలరా రాఘవ. స్థానువులా అయిపోయాడు విద్యాధర్. పాట ఆగింది. నిశ్చలంగా చూస్తున్న విద్యాధర్ కంటిలో తడి. నిశ్శబ్దం అలుముకున్న ఆ గదిలో మొదట మాట్లాడాడు విద్యాధర్. అద్భుతం, సమ్మోహనం. శ్రావణిలాంటి వజ్రం ఉంది మీ గొంతులో సానబెడితే. సూర్యచంద్రులక్కర్లేదు. మీకేం పాటలు వచ్చు? ఏవీ రావు. ఇప్పుడు పాడిందే పూర్తి పాట. కళ్యాణి నిరుత్సాహంగా అంది. కళ్యాణి గారు, ఇంత విద్వత్తును ఇంటి పక్కన పెట్టుకొని నేనెక్కడో గవర్నమెంట్ కాలేజీలో సిలబస్ పూర్తి చేయడం కోసం పాడడం అనుచితం. ఆసక్తి లేని పిల్లలకు సీసంలా నా సంగీతం పోస్తున్నానేమో అని నా సందేహం. పరీక్ష ధ్యేయంతో మా కాలేజీలో చేరే మొరటు మనుషులకు జీతపురాళ్ల కోసం బోధించడం సిగ్గు. నేను మీకు నేర్పుతాను, మీరు అనుమతిస్తే. క్షణాల్లో కలిసిపోతారు కొందరు. ఎన్నాళ్ల పరిచయమున్న బండరాళ్లలా సమదూరంలో ఉండిపోతారు చాలామంది. మరునాటి నుంచి విద్యాధర్ కాలేజీ విడిచినప్పటి నుంచి కళ్యాణి ఇంట్లోనే సంగీత సాధన. సాధనలో శ్రమ ఉంది, కానీ ఈ సాధనలో సమృద్ధిగా తృప్తి ఉంది. త్యాగరాయ కృతులు, రామదాసు కీర్తనలు, అష్టపదులు, కృష్ణలీలా తరంగిణి, దశావతార స్తుతి అలవోకగా సాగిపోయాయి వారి మధ్య. కళ్యాణి తన విద్యార్జన గురించి శ్రీకళ్యాణ్కు చెప్పలేదు. అన్నీ నేర్చుకొని చెప్పవచ్చని యోచన కావచ్చు. అతి సామాన్యమైన, ప్రమాదరహితమైన మాటో పనో ఎన్నో ఘోరాలకు దారి తీయవచ్చు. జీవిత గమనాన్నే మార్చేయవచ్చు. కళ్యాణికి తట్టలేదు. హరికాంబోజలో రామ నన్ను బ్రోవరా ప్రేమతో, నాదచింతామణి రాగంలో నిన్నెట్లా ఆరాధించేదిరా, ఉదయ చంద్రిక రాగంలో ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా కాంతదాసులే అని పాడినా వారిద్దరిలో అంతర్గతంగా ఆనందమే తప్ప వేరే ఆలోచన లేదు. పసిమి రంగులో గుమ్మడి పువ్వులా ఉన్న కళ్యాణి విశాలమైన బాహువులతో వటవృక్షంలా ఉన్న విద్యాధర్లో కానీ కల్మష కేల్మషాలకు తావులేదు. ఒక వీణ, ఒక సారంగి ప్రక్కనే ఉంటే వాటి మధ్య ఏ సంబంధం ఉంటుంది? కానీ ఆ రోజు అలా జరగకపోయి ఉంటే
కళ్యాణి శ్రీకళ్యాణ్ని ఆశ్చర్యపరిచి ఆనందపరిచేదే. ఆ దుర్ఘటన జరిగేది కాదు. మధ్యాహ్నం విద్యాధర్ కాలేజీ నుంచి వచ్చాడు. అతని భార్య మోహినికి కుదరదు. ఆమె ఆఫీస్లో పనిచేస్తుంది. కళ్యాణ్ ఎప్పుడూ సూర్యాస్తమయం అయిన తర్వాతే వస్తాడు. కళ్యాణి ఇచ్చిన చల్లని పానీయం తాగి విద్యాధర్ అభేరీ రాగంలో నగుమోము కనలేని పాట కళ్యాణికి నేర్పుతున్నాడు. టక్ టక్ తలుపు మీద చప్పుడు. కళ్యాణి, తొందరగా తలుపు తెరు. ఉలిక్కిపడ్డాడు విద్యాధరు. మీ వారు. అవును, ఇప్పుడెలా? వెనక వైపు నుండి మీ పెరట్లోకి వెళ్ళవచ్చుగా. అలాగే, నే వెళ్ళిన తర్వాత తలుపు తెరవండి. కళ్యాణి తలుపు తెరిచింది. కళ్యాణి, అర్జెంటుగా రైలుకెళ్ళాలి, అందుకే వచ్చాను. బట్టలు సర్దుకొని 10 నిమిషాల్లో స్టేషన్లో ఉండాలి. స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనసు శ్రీకళ్యాణ్ది. ఆలస్యమైందేమోనని అడగలేదు. 5 నిమిషాల్లో అతను వెళ్ళిపోయారు. అతను వెళ్ళిన తర్వాత కళ్యాణి అదిరిపడింది. ఏమిటి తాను చేసింది? తప్పు చేసిన దానిలా ఎందుకలా చేసింది? హిమవన్నగం నుంచి ఒక్కసారి అధోలోకాల్లోకి దిగజారిన భావన. ఛీ, ఎందుకిలా చేసింది? మానసిక సంఘర్షణ. తప్పు చేయకపోయినా తప్పు చేసిన దానిలా మనసులో ఏ దుష్ట యోచన లేదని ధైర్యంగా ఎలా చెప్పగలదు? ఎందుకలా జరిగింది? శ్రీకళ్యాణ్ 4 రోజుల వరకు రాలేదు. ఆ తర్వాత 2 రోజులు కళ్యాణి తలుపు తెరవలేదు. తీవ్ర మనస్తాపంతో అన్నపానాదులు మానేసింది. ఎవరు తన్ను శిక్షించేది ఈ తప్పుకు? శ్రీకళ్యాణ, తెలిస్తే కదా. దేవుడా, ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో? దేవుడి కాలమానం ప్రకారం మన 100 ఏళ్ళు ఆయనకు క్షణంలో సహస్రాంశం కదా. మరి తనువు ముగిసిన తర్వాతే ఆయన నిర్ణయం. మరి ఒక నిర్ణయానికొచ్చింది ఆమె. 4 రోజుల తర్వాత తిరిగొచ్చిన శ్రీకళ్యాణ్కు ఖాళీ ఇల్లు ఎదురయ్యింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద కళ్యాణి ఉత్తరం. ప్రియా, శ్రీకళ్యాణ్, నేను తప్పు కాని తప్పు చేశాను. నన్ను నేనే క్షమించుకోలేని తప్పు. 3 నిర్దయమైన క్షణాలు నన్నలా చేయించాయి. నేనే ముద్దాయిని, నేనే న్యాయమూర్తిని. నా శిక్ష క్షణానికో నెల చొప్పున 3 నెలలు నన్ను మీకు దూరం చేసుకుంటున్నాను. ఇట్లు తప్పు చేసి చేయని మీ ఇల్లాలు. ఏదో రైలు ఎక్కి నిర్మానుష్యంగా ఉన్న మలయవనంలో దిగింది. చిన్న గ్రామం. 3 నెలలు విశ్రాంతిగా ఉండాలని వచ్చానని చెప్పింది గ్రామ పెద్దకు. కాలక్షేపం కోసం పిల్లలకు పాఠాలు చెప్పింది. ఆ పాఠాలలో ఆ పిల్లలకు ఆసక్తి లేదు, పెద్దలకు లేదు. 3 నెలలేగా అని కళ్యాణి అంతగా పట్టించుకోలేదు. 3 నెలల తర్వాత ఉత్తరం రాసింది శ్రీకళ్యాణ్కు. నా శిక్ష ముగిసింది, నన్ను క్షమిస్తే మలయవనం రండి. ఉత్తరం రాసిన 3వ రోజు నుంచే స్టేషన్కు వచ్చింది. పురుషోత్తముడలాంటి తన భర్త ఈ రోజున వస్తాడు. మరి రేపు, ఆ తర్వాత రాలేదు. మరో రోజు. కనీసం కన్న తండ్రి భర్త క్షమించకపోతే విషయం తెలిసి తండ్రైనా రాడా? ప్రతిరోజు నిరీక్షణ. రోజులు, నెలలు. పిల్లలకు పాఠాల మీద శ్రద్ధ పుట్టింది. కళ్యాణికి వేరే దారి లేదు. గడిచిపోయిన కాలాన్ని, జరిగిన ఘటనను పునరావృతం చేసుకుంటూ కళ్యాణి ఊర్లోకొచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. చీకటి చీర చుట్టుకున్న పర్వతాలు మౌనంగా ఉన్నాయి. కీచురాళ్ల ధ్వనుల మధ్య వాటి రోదన వినబడదు. అది మౌనరోదన. లేదు, నా కళ్యాణ్ అలాంటివాడు కాదు. అవునేమో, 3 నెలలు దాటిపోయి చాలా రోజులయ్యింది. తను స్వయంగా విధించుకున్న శిక్ష చాలలేదా? కళ్యాణ్ దృష్టిలో తనింకా దోషియేనా? అగ్ని పునీత శీతల తన అంతర్వేదనతో తాను పునీత కాలేదా? మరి తండ్రి, పెళ్ళైన ఆడపిల్ల విషయంలో ఆయన పట్టించుకోకూడదనుకున్నాడా? అందరూ అంతేనా? తనను ప్రాణంలా చూసుకునేవాడే. ఎన్నాళ్ళీ నిరీక్షణ, ఏది మార్గం? 3 క్షణాల తప్పు కాని తప్పు చేసి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసిన తను 3 నెలలే శిక్ష ఎందుకు విధించుకుంది? 3 ఏండ్లు కావచ్చు కదా, పోనీ 30 ఏండ్లు. మాగన్నుగా నిద్రపడుతున్న వేళ ఆమె ఒక నిశ్చయానికొచ్చింది. మొదలు చివర అనేది లేదు తన నేరానికి. శిక్షాస్మృతి లేదు. న్యాయం ఎవరూ చెప్పలేరు. కాలమానాలు వేరైనా దేవతలు చెప్పలేరు. తెల్లవారుతుండగా లేచింది. మధ్యాహ్నం వరకు అన్యాపదేశంగా పిల్లలకు పాఠాలు చెప్పింది. ఇప్పుడు శ్రీకళ్యాణ్ ఏం చేస్తూ ఉంటాడు? విద్యాధర్, మోహిని ప్రొద్దు వాటారుతున్న సమయంలో రైల్వే స్టేషన్కు వచ్చింది. పొగలు చిమ్ముతూ వచ్చింది రోకటి బండల మెల్లిగా పాకుతూ రైలు. ఈ ఆఖరి నిరీక్షణ అవసరం. తనను శ్రీకళ్యాణ్ క్షమించినట్టు లేదు. విద్యాధర్ అంతా చెప్పి ఉంటాడు. ఆయనేదో ఊహించుకుంటే
తప్పు లేనిదే ఎందుకు పారిపోయిందనుకుంటే రైలు ఆగకముందే కళ్యాణి పట్టాలు దాటింది. ఆ తర్వాత అంతా చిట్టడివి. ఆ తర్వాత మనుషులు ప్రవేశించలేని కీకారణ్యం. నెమ్మదిగా నడుస్తూ ఉంది అడవిలోకి. నెమ్మదిగా, వేగం లేని ప్రయాణమే, అంతం లేని ప్రయాణం, తిరిగి రాలేని ప్రయాణం. మెల్లిగా పాడుకుంటూ ఉంది. అన్యాయము సేయకురా, అన్యునిగా జోడకురా, ఎన్నో తప్పులు గలవారిని జన్య నీవు బ్రోచినావు. ఆ ప్రార్థన అరణ్య రోదనమని ఆమెకు తెలుసు. మనుషుల క్షణభంగుర జీవితంలో భగవానునికి కాపాడే సమయమేది? ఆయన క్షణమే మన 10 జన్మల పెట్టు. అలా నడిచి నడిచి కళ్యాణి చెట్టులో చెట్టుగా, తీగలో తీగలా కలిసిపోయింది. ఆ సాయంత్రం గ్రామ పెద్ద ఇంటి దగ్గర శ్రీకళ్యాణ్. నిన్ననే అందింది ఉత్తరం. ఏది కళ్యాణి? ఈ ఉత్తరం చదివిన తర్వాత కొండంత ఆశ కలిగింది. నా కళ్యాణి ఈ యుగంలో పుట్టాల్సింది కాదు. పోస్టల్ డిలే ఆలస్యమైంది. కళ్యాణి నివసించిన గుడిసె ఖాళీగా శ్రీకళ్యాణ్కు మౌనంగా జవాబు చెప్పింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.